ఆగో ఎవరు మీరు? గింత నాడదాం రాత్రి ఏ ముట్టుకొచ్చిర్రు? గురువుగారిని అల్లడికి కలవడానికి. బ్యూటిఫుల్ కరగై చిల్. ఏ రాజేష్ ఎలా ఉన్నావురా? బాగున్నానురా. ఒకసారి మా అమ్మాయిని నీకు చూపిద్దామని. ఎలా ఉన్నావమ్మా? నమస్తే అంకుల్, బాగున్నాను. ఓకే, నువ్వు పైకి వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. ఓకే అంకుల్. మచ్చా, అమ్మాయికి రూమ్ చూపించు. ఓకే గురువుగారు. రండి మేడం, రండి. ఇంకేంట్రా విశేషాలు? ఏం లేదురా, నా బాధ అంతా నందిని గురించే. అవు కానీ మీది ఏ ఊరు? దా ఇట్లా నాడు. అవు నీ పేరేంది? అగు మాట్లాడిస్తే మాట్లాడది చింతాపండు మోకంది. హ్మ్, ఇగో నీ రూము గా పై నాకు అన్నీ తెలుసు. గట్లా గుస్సు అవుతుంది. గీదానికి నేను బూలు పడతానా? హా. ఒక దొంగోడు వాళ్ళ చెల్లిని అమెరికా పంపించటానికి చిన్న చిన్న వస్తువులు, పెన్సిళ్ళు, పెన్నులు ఇలాంటివి దొంగతనం చేస్తూ వస్తాడు. చాలా కష్టపడి చెల్లెల్ని చదివిద్దామని అనుకుంటాడు. కానీ ఏది తోచక చివరికి ఒక ఇంట్లో దొంగతనం చేద్దామని ఆలోచించి ఆ ఇంట్లోకి దూరాడు. ఆ ఇంటిని ఇటు అటు తొంగి చూస్తూ మెల్లిగా లోపలికి బయలుదేరాడు. ఇల్లు పెద్దగుంది, గట్టిగానే ఉంటాయి. ఎవరైనా ఉన్నారా లేరా అని అటు ఇటు చూసుకుంటున్నాడు. మెల్లిగా ఇంట్లోకి రావడానికి దారేమైనా ఉందేమోనని వెతుక్కుంటూ లోపలికి వస్తున్నాడు. పిల్లిలాగా నక్కి నక్కి ముందుకు నడుస్తున్నాడు. అటు ఇటు చూస్తూ మెల్లిగా ఇంట్లోకి రావడానికి ప్రయత్నిస్తున్నాడు. అదృష్టం కొద్దీ డోరు తీసే ఉండడంతో వాడు లోపలికొచ్చి తలుపేశాడు. మెల్లిగా అటు ఇటు నడుచుకుంటూ ఏవైనా దొరుకుతుందేమోనని చూస్తూ ఉన్నాడు. ఏమీ దొరకకపోవడంతో మెల్లిగా పైకెక్కడం మొదలుపెట్టాడు. పైకెక్కుతూ అటు ఇటు చూస్తున్నాడు. చివరిగా మేడం వాటర్. ఆచ్చా! దొంగన కొడుక, మా ఇంట్లోకి వస్తావా? దొంగతనం చేయడానికి? నీ పని చెప్తాను. నీకెంత ధైర్యం రా? దొంగతనం చేయడానికి మా ఇంటికి వస్తావా? నిన్ను ఇలా చంపేస్తాను. వదిలిపెట్టను. నిన్ను చంపేస్తాను. దొంగతనం చేస్తావా రా? చంపేస్తాను. నందిని నందిని ఆగమ్మా. నందిని ప్లీజ్, నందిని నందిని ఏం చేస్తున్నావు? నందిని ఆగు 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 నందిని. ఆగమంటే నందిని ప్లీజ్. చంపేస్తాను. ప్లీజ్ నందిని. ఛ! నందిని ఆగు, ఆగమని చెప్పానా? ఆగు. రాజేష్, నువ్వు చెప్పినట్లు అమ్మాయి చాలా ప్రమాదంలో ఉంది. రేపు ఉదయాన్నే ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. ఇప్పటికీ చాలా లేట్ నైట్ అయింది, వెళ్ళి పడుకో. అలాగే. వీడిని చంపేయాలి. వీడు నాకింత అన్యాయం చేస్తాడా? వీడిని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టద్దు. వీడిని చంపే తీరాలి. వీడు నాకు చేసిన అన్యాయానికి వీడిని బతకనివ్వద్దు. వీడిని చంపేయాలి. వీడిని చంపి తీరాలి.
బిడ్డ మళ్ళా లొల్లి పంచాయతీ మోపి చేసినట్టుంది ఓలను నిన్ను కొడుతుందో ఓలను చంపేస్తాను చంపుతుందో. చంపేస్తాను రా నిన్ను నందిని! వదిలిపెట్టను. నందిని, ఏం చేస్తున్నావు? ఆగు. నేను చంపేస్తాను. ఆగు, నందిని. నిన్ను చంపేస్తాను. మేడం, మేడం, ఆగు. ఆగమంటుంటే. అయ్యా, అయ్యా. అరే, వెనక్కి రా. ఆగు, మొత్తం చెప్పేది ఇక విను. మధ్యలో ఊగిపోతుంది కదా. కోశం నందిని. మంచిగా, మహిళ మంచిగా అమ్మ. ఏ ఊదిపోగా పెట్టు ఇంత బొట్టు పెట్టి శాంత పద. అయితే పద. చంపేస్తా. వదలండి. పదమ్మా. నందిని, నా మాట విను. పద. వదలండి. నందిని, నా మాట నందిని వినాలి. ఆగు ఒక్క నిమిషం. కొండ చింతపండు మొగంది చింతపండు మొగం అంటే నా ఈ పంత చింతపండు చేసింది కదా అయ్యా. వాడిని అబ్బో చంపేస్తాను. ఆపేదందుకు పోయినా నాకే ఇట్లయింది. మా గురువు గారి పరిస్థితి ఇంకెట్లున్నదో అయ్యో చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది. పోలీసు వాళ్ళ దెబ్బలు కూడా ఇట్లుంటాయి కావచ్చు. అయ్యో రామశంకర ఎవరికి చెప్పుకోవద్దు ఏం చేస్తా. అదిరా మామ, నా కూతురు నందిని పరిస్థితి. ఇక్కడ నందినికి సమస్య అయితే ఎలాగైనా బాగు చేయొచ్చురా. ఇక్కడ నందినినే సమస్య. కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పురా. నందిని ఎప్పుడైతే ఈ బుక్ చదవటం మొదలుపెట్టిందో ఆ బుక్లోని పాత్రలన్నీ ఊహించుకుంటుంది. విచిత్రం ఏంటంటే ఆ బుక్లో ఉన్న పాత్రకున్న డిజార్డర్ నందినికి కూడా ఉంది. మరి నిన్ను చంపడానికి ఎందుకు ప్రయత్నించింది? మేడం వాటర్ ఛ! అసలు కథ ఇంకా వేరే ఏదో అయి ఉంటుంది. మరి ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? ఏదో సౌండ్ వస్తుంది. అమ్మో ఈ పిల్లకి దయ్యం బట్టి లోపలికి వచ్చినట్టే సంపి బోంద పెడుతుంది. బతుకుంటే బలిసాకి తినైనా బతకచ్చు. ఈ పిల్లతో సావాసం నాతోని కాదురా అయ్యా. నేను పోతున్నా. సో అలా జరిగిందనమాట. సార్ మీరు ఈ టైంలో? ఈ అమ్మాయి మీ అమ్మాయా? అవును సార్. ఏదో మర్డర్ చేశానని చెప్తుంది. మా నందిని హత్య చేయడమా? ఇంపాసిబుల్ సార్. మీరు చెప్పింది నిజమే అయిండొచ్చు. అయినా ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. కమ్. హ్మ్. సార్ అర్థం చేసుకోండి సార్. కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి సార్. మీ అమ్మాయి చెప్పిన స్టోరీ కాకుండా వేరేమైనా ఉందా? గుడ్ మార్నింగ్. కాఫీ అక్కడ పెట్టు. అక్కడ పెట్టువా? ఏంటే ఎంత పొగరే నీకు? హ్మ్. భార్యవు నువ్వు కాఫీ తీసుకొచ్చి నాకు ఇవ్వాల్సింది పోయి పోనీలే పాపమని తీసుకొస్తే థ్యాంక్స్ కూడా చెప్పకుండా అక్కడ పెట్టు అంటావా? ఎంత బిల్డప్ ఇస్తున్నావే. బిజీగా ఉన్నా కనిపించట్లేదా? బిజీయా? ఏంటి ఐఏఎస్ ఐపీఎస్కి ఏమైనా ప్రిపేర్ అవుతున్నావా? ఏం చేస్తున్నావు చూపెట్టు. నో, బిజీగా ఉన్నాను చెప్పా కదా. ఇలా కాదు, ఏది చూపెట్టు.
నో చూపెట్టమన్నానా No. నందు చూపెట్టు నో చూపిస్తావా లేదా అరే నేను చెప్పాను కదా నందిని నో ఇటు. అరే చూపెట్టమంటుంటే ఇటుది. నో అరే, నందు నో అరే ఆగు ఇటు. దొరికింది ఏం పడిపించావే నందిని థ్యాంక్ యూ ఒక విషయం పాపకి ఒక రూమ్ నిండా బొమ్మలు ఆడుకోవడానికి ఇంకో రూమ్ నిండా బట్టలు బయట నుంచి సౌండ్ రాకుండా అరే ఇట్స్ ఓకే ఏంటి నువ్వు ఒక పేపర్ కోసం అంతలా పేపరా ఇది పేపర్ కాదు మన ప్రేమకి ప్రతిరూపం